చూడండి, ఇక్కడ కనిపిస్తున్న పెద్ద ఆయనని వాళ్ళ కూతుర్లు ఎంత బాగా చూసుకుంటారో చూడండి. నిజంగా సమాజంలో ప్రతి ఒక్కరిలా చూసుకుంటే ఎంత బాగుండో కదా. ఎందుకంటే ఈ రోజుల్లో చాలా మంది అమ్మ నాన్న రోడ్డున పడుతున్నారు. నలుగురు కొడుకులకు జన్మనిచ్చి, నలుగురి ఆడవాళ్ళకు జన్మనిచ్చి, వాళ్ళ పెళ్లిళ్ళు చేసి, ఆస్తులు వంచి, ఆఖరికి ఒక ముద్ద అన్నం తినలేక సూసైడ్ చేసుకొని చచ్చిపోతున్నారు. ఒక ముద్ద అన్నం పెట్టలేకపోతున్నారు. కొడుకులైనా సరే, బిడ్డలైనా సరే. పోనీ ఆ నలుగురు కొడుకులలో ప్రేమ ఎక్కువ ఒకరు చూస్తే ఇంకో ముగ్గురు కొడుకులు ఏమంటారు తెలుసా, ఆయనకు పెడుతుండేమో, అలా పెడుతురేమో, అందుకే చూస్తుర్రు అని చెప్పి సూటిపోటి మాటలు. పోనీ బిడ్డలకు ఎవరికొకరు ప్రేమ ఎక్కువ తీసుకుపోయి చూసుకున్నా కూడా కొడుకులు చూస్తలేరని ఆమెను కూడా అట్లనే అనుడు. ఆమె పెడుతురేమో, అలా పెడుతురేమో, అందుకే చూస్తురు, ఉటిగా చూస్తురా అని అనుడు. అరే మీరు నీకు నెక్స్ట్ జరిగేది అంతకన్నా ఘోరంగా జరుగుతుంది. రేపు నీకు కూడా పిల్లలు ఉన్నారు కదా, గుర్తు పెట్టుకొని జర అమ్మా నాన్నలు మంచిగా చూసుకోరు.